ఏరోప్లేన్స్ ని ఫ్లై చేసేటప్పుడు వీలైనంత వరకు పసిఫిక్ ఓషన్ రీజియన్ ని ఎందుకు అవాయిడ్ చేస్తారో మీకు తెలుసా? తెలిస్తే ఆ రీజన్ ఏంటో కామెంట్ చేయండి. చాలా మంది డేంజర్ వల్ల అని అనుకుంటూ ఉంటారు, బట్ అది రీజన్ కానే కాదు. మనం జనరల్ గా ఒక 2D మ్యాప్ మీద రెండు కంట్రీస్ మధ్య ఒక స్ట్రైట్ లైన్ గీసి దాన్నే షార్టెస్ట్ పాత్ అని అనుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎర్త్ ఫ్లాట్ కాదు, స్పియర్. అందుకే స్ట్రైట్ లైన్ అనేది షార్టెస్ట్ పాత్ కానే కాదు. ప్లేన్స్ అందుకే కర్వ్ లాగా వెళ్తాయి. దాన్నే గ్రేట్ సర్కిల్ రూట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ఏ నుండి జపాన్ వెళ్లే ఒక ఫ్లైట్ పసిఫిక్ ఓషన్ మీద కాకుండా అలస్కా సైడ్ నుండి కర్వ్ లాగా వెళ్తుంది. ఎందుకు అంటే అది షార్టెస్ట్ డిస్టెన్స్, ఫ్యూయల్ సేవ్ అవుతుంది, అలానే ఎమర్జెన్సీ టైంలో ల్యాండింగ్ ఆప్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. పసిఫిక్ ఓషన్ లో ఎయిర్పోర్ట్స్ అలాగే ల్యాండింగ్ పాయింట్స్ చాలా తక్కువ. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ల్యాండింగ్ చేయటం కష్టం. సో ఎయిర్లైన్స్ ఎప్పుడైనా సేఫెస్ట్ అండ్ షార్టెస్ట్ కర్వ్డ్ రూట్స్ ని చూస్ చేసుకుంటాయి. ఈ వీడియోని లైక్ చేసి ఎప్పుడూ ఫ్లైట్స్ లో ట్రావెల్ చేసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.